ఈ కార్యక్రమానికి మీరు రావడానికి కలిసిన ముఖ్య ఉద్దేశం? ఇక్కడ టీడీపీ మద్దతుదారులు ఇంకో పార్టీ మద్దతుదారులు అని కాదు, వీళ్ళందరూ నా శ్రేయోభాసులు, వీళ్ళందరూ నాకు కష్టపడి నా ఎలక్షన్లో నన్ను గెలిపించిన వాళ్ళు ఏ దానికైనా పిలిచినా నేను రావాల్సిన కర్తవ్యం నాది వచ్చాను. సార్, అలాగే ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు ఏపీలో చూసుకుంటే వైఎస్ షర్మిల గారు రాజ్యాన్ని నేను ముందుకు తీసుకెళ్తానని ఆవిడ రావడం జరిగింది. పీసీసీగా బాధ్యతలు కూడా చేపట్టడం జరుగుతుంది. సో మరి షర్మిల గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్ మళ్ళీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుంది అనుకుంటారా? ఖచ్చితంగా కాంగ్రెస్ పూర్వవైభవాన్ని సంతరించుకోవాలని చెప్పేసి షర్మిల గారిని పార్టీలోకి తీసుకుని ఈ రోజు వాళ్ళని పీసీసీ అధ్యక్షులుగా చేశాము. రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ అక్కడ పోయి పని చేయమంటే మేము ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాం. సార్, ఇప్పుడు అన్నతో పాటుగా చెల్లెలు డి అంటే డీకి దిగుతున్నారు. అలాగే ఈ రోజు చూసుకుంటే రీసెంట్ గా ఈ రోజు పీసీసీ బహిరంగ ర్యాలీగా వెళ్తున్నప్పుడు ఆయన అడ్డుకోవడం జరిగింది. ప్రెసెంట్ ఏపీలో ఉన్న పాలన గురించి మీ అభిప్రాయం? అది నా ఏపీ పాలిటిక్స్ గురించి నేను కమెంట్ చేయకూడదు. ఏదైనా పార్టీ డిసిషన్ తీసుకుంటే పార్టీకి వర్క్ చేయొచ్చు, కానీ అక్కడుండే పాలిటిక్స్ గురించి నేను కమెంట్ చేసేది తప్పవుతుంది. మీ నేత ఈ రోజు పీసీసీ బాధ్యతలు చేపట్టాక ర్యాలీగా వెళ్తుంటే ఆవిడని ఆపడం జరిగింది, అడ్డుకోవడం జరిగింది. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఇది మంచిది కాదు. ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వాలి. ఇలా చేయడం తప్పు, ఖండించాలని చెబుతున్నాను.